వెల్కమ్ టు మీట్ న్యూస్ లిమిట్ సార్. ప్రస్తుతం మనం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల మరియు పాఠశాల దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఆర్యపాఠ్య డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది. స్టేట్ లెవెల్కి వెళ్ళడానికి వాళ్ళు ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఆర్యపాఠ్య తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజయ్య గారు ఉన్నారు. వారి నుండి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం సార్. ఆర్యపాఠ్య గత లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా జరుపుకున్న సందర్భం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఎట్లా దాని విషయాలు చెప్పే ఆలోచన చేయండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. అయితే గత సంవత్సరం తెలంగాణ ఫెడరేషన్ కప్ను తెలంగాణకు అప్పగించడం జరిగింది. సో దాన్ని కల్వకుర్తిలో నాగర్ కర్నూలు జిల్లా ఆటపాటి అసోసియేషన్ ఆధ్వర్యం లోపల కల్వకుర్తిలో ఫెడరేషన్ కప్ చాలా విజయవంతంగా సక్సెస్ చేయడం జరిగింది. సో అది 2025-26 సంవత్సరంలో విజయవంతంగా ముగించడం జరిగింది. ఆ తర్వాత 2026-27 సంవత్సరానికి గాను ఇప్పుడు స్కూళ్ళు ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారిగా అండర్-14 సబ్ జూనియర్స్ ఆటపాట్య అసోసియేషన్ ఆధ్వర్యం లోపల అండర్-14 స్టేట్ మీటు ఈ నెల 11-12 తారీఖులలో సిద్దిపేటలో జరుగుతున్నాయి. దానికి కారణంగానే నాగర్ కర్నూలు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యం లోపల నాగర్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ ఎస్ ప్రసాద్ గారు ఆధ్వర్యం లోపల ఈ ఆటపాట్య రాష్ట్ర స్థాయి సెలెక్షన్స్ నిర్వహించడం జరిగింది. తర్వాత ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా టీము ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల అండ్ కళాశాల కల్వకుర్తి వారి ఆధ్వర్యం లోపల సెలెక్షన్ కమిటీ, అదేవిధంగా వీరే గత 3 రోజులుగా ఈ టీంకు ఆతిథ్యం ఇస్తూ భోజన సదుపాయాలు తర్వాత అకామిడేషన్ కూడా ఈ పాఠశాల వాళ్ళు కల్పించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈ పాఠశాల ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఈ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నిర్మల మేడం గారికి ప్రత్యేకంగా నాగర్ కర్నూలు జిల్లా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో మా క్రీడాకారులు ఈసారి లాస్ట్ ఇయర్ సీఎం కప్లో కూడా నాగర్ కర్నూలు జిల్లా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఈసారి కూడా ఈ నాగర్ కర్నూలు జిల్లా టీమును గోల్డ్ మెడల్ సాధించే దిశగా నాగర్ కర్నూలు జిల్లా ఆటపాట్య అసోసియేషన్ విజయవంతంగా కృషి చేస్తున్నది. దానికి గాను నాగర్ కర్నూలు జిల్లా అసోసియేషన్ను రాష్ట్ర కమిటీ తరఫున అభినందించడం జరుగుతుంది. సో ఇంకా ముందు రాబోయే రోజులలో కూడా ఈ గేమ్ను అన్ని క్రీడలకు పోటీగా ఈ ఆటపాట గేమ్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అతి త్వరలోనే ఈ గేమ్ను GO74లో కూడా దీన్ని కలపడం జరుగుతుంది. ఆ తర్వాత విద్యార్థులకు అండ్ క్రీడాకారులకు చాలా ఉపయోగం జరుగుతుంది. తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా ఈ క్రీడ ద్వారా 2% కోటాలో ఉన్నందువల్ల ఉద్యోగ అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాగర్ కర్నూలు జిల్లా మంచి ప్రతిభను కనబరుస్తూ మంచి కోచింగ్ క్యాంపును నిర్వహిస్తున్నందుకు నాగర్ కర్నూలు జిల్లా అసోసియేషన్కు, అదేవిధంగా అకామిడేషన్ ఇచ్చినటువంటి ఈ పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈ క్రీడ గురించి చెప్పండి. సుమారుగా ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటారు, ఎంత సమయం ఉంటుంది, దీన్ని ఎట్లా గైడ్ చేస్తారు, ఫైనల్కి ఎట్లా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? సో ఈ గేడ వచ్చేసి ఇది చాలా పురాతనమైనటువంటి క్రీడ. ఈ ఆటపాట్య గేమ్ అనేది ఈ పాతకాలంలో పురాతన కాలంలో మన తాత ముత్తాతలు దీన్ని ఉప్పుగెర్రగా ఆడేటటువంటి వాళ్ళు. కాలక్రమేణా దీన్ని కొంచెం మోడరైజేషన్ చేసేసి దీనికి ఆటపాట్యగా నామకరణం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ గేమ్ను కూడా ఈ 2% రిజర్వేషన్ కోటాలో ఉన్నందువలన దీనికి మంచి ఆదరణ ఇప్పుడు లభిస్తుంది. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో 33 జిల్లాలలో కూడా ఈ ఆటపాట్య గేమ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఆ రకంగా దీనికి సేమ్ ఖోఖో లాగానే 5 minutes, అండర్-14 అయితే 5 minutes, అండర్-17 7 minutes, అండర్ సీనియర్స్ అయితే 9 minutes గేమ్గా దీన్ని ఆడిపించడం జరుగుతుంది. దీనిలో గేమ్ వచ్చేసి బెస్ట్ ఆఫ్ 3లో ఎవరైతే 2 గేమ్లు గెలుస్తారో వాళ్ళు విజేతగా ప్రకటించడం జరుగుతుంది. మీరు లాస్ట్ ఇయర్ అంటే గతంలో జరిగి సంవత్సరం అయినప్పటికీ కూడా మళ్ళీ సంవత్సరానికి ఏదైతే మీకు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఈ క్రీడలు పెట్టుకుంటా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలలో వాలీబాల్, ఖోఖో, రన్నింగ్, ఖోఖో ఇలాంటి గేమ్స్ ఆడిస్తున్నారు కానీ ఇలాంటి మీరు అన్నట్టుగా ఆటపాట గేమ్ ఎక్కడ కూడా నిర్వహించట్లేదు. మీరు ఇప్పుడు తెలంగాణ ఆటపాట వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న తరుణంలో దీన్ని రెగ్యులర్ క్రీడల్లో దీన్ని ప్రతి స్కూల్లో పాఠశాలలో దీన్ని నిర్వహించే ఏర్పాటు చేసుకుంటారా? అట్లా ఏమన్నా మీరు కృషి చేస్తారు? మీరు అన్నట్టుగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్.
అయితే ఇప్పటి వరకు నేను చూసినప్పటి నుంచి, నేను ఆడినప్పటి నుంచి కూడా ఏ అసోసియేషన్ కూడా డివిజన్ లెవెల్లో టోర్నమెంట్ కండక్ట్ చేసి టీముని తీసుకొచ్చి జిల్లా స్థాయిలో టోర్నమెంట్ చేసినటువంటి దాఖలు నేను చూడలేదు. కానీ ఈ ఆట్యపాట్య గేమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు గత 5 రోజులుగా ప్రతి డివిజన్లో కూడా సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి సెలక్షన్స్ చేసి ప్రతి డివిజన్ నుంచి ఒక టీముని తీసుకొచ్చి ఆ డివిజన్లో ఆ 4 నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొల్లాపూర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట్, కల్వకుర్తి 4 డివిజన్లను కూడా ఒక దగ్గర ఏర్పాటు చేసి దాన్ని లీగ్ కమ్ టోర్నమెంటు కండక్ట్ చేసి అందులో నుంచి ఒక మంచి నైపుణ్యమైనటువంటి క్రీడాకారులను వెలికితీసి అందులో వచ్చినటువంటి 15 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని మాత్రమే ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా పోయిన సంవత్సరం ఏ రకంగా అయితే సీఎం కప్లో గోల్డ్ మెడల్ తీసుకున్నామో దానికి మిగతా జిల్లాల నుంచి కూడా మన నాగర్ కర్నూలు జిల్లాకు చాలా గట్టి పోటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా ఈసారి కూడా మేము గోల్డ్ మెడల్ సాధించే దిశగా ప్రయత్నం చేయాలి అని అంటే మా క్రీడాకారులు చాలా కష్టపడాలి. అవతలి వాళ్ళ పోటీ నుంచి తట్టుకోవాలంటే మంచి విజయం సాధించే దిశగా కృషి చేస్తున్నందుకు నాగర్ కర్నూలు జిల్లా కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇప్పుడు అన్ని ఆటలతో పాటు ఈ ఆట కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మీరు ఈ ఆటని విద్యార్థుల్లోకి తీసుకెళ్లే ముందు ఎలాంటి స్పందన వస్తుంది? ఈ మిగిలిన గేమ్ల కంటే కూడా ఈ ఆట్యపాట్య గేమ్ అనేది 0 ఇన్వెస్ట్మెంట్, రూపాయి ఖర్చు లేకుండా ఆడుతున్నటువంటి ఆట. చాలా గ్రామీణమైనటువంటి ఆట. అందరూ ఇంతకు ముందుకు ఆడినటువంటి ఆటనే కాబట్టి అన్ని గేమ్ల కంటే కూడా ఈ ఆటకు చాలా ఆదరణ లభిస్తుంది. ఈ నాగర్ కర్నూలు జిల్లా అసోసియేషన్ ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది ఇప్పటికీ. అయినా కూడా అప్పుడే ఒక నాగర్ కర్నూలు జిల్లాలో 4 డివిజన్లలో టోర్నమెంట్ చేసి జిల్లా స్థాయికి ఎంపిక చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానికి నిజంగా కూడా నాగర్ కర్నూలు జిల్లా కమిటీని ప్రత్యేకంగా అభినందించకుండా ఉండలేకపోతున్నాను సార్. సో చివరిగా చెప్పండి, రేపు జరగబోయే స్టేట్ లెవెల్ ఈ క్రీడాకారులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ క్రీడాకారులకు నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఎంపికైనటువంటి 15 మంది క్రీడాకారులకు కూడా వ్యాయామ ఉపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్లు అందరూ కూడా మంచి శిక్షణ ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ కష్టం ఫలిస్తుంది. పోయిన సంవత్సరం లాగానే ఈసారి కూడా మంచి గోల్డ్ మెడల్తో ఒక 4గురికైనా నేషనల్ సెలెక్షన్ దొరుకుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల మరియు పాఠశాలలో జరుగుతున్నటువంటి ఆటపాట గేమ్కి ఇక్కడ వీళ్ళు ఏదైతే ఇక్కడ స్టేట్ లెవెల్లో జరుగుతున్న కాంపిటీషన్కి డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్షన్ ఉన్నందుకు ఇక్కడ వాళ్ళకి అకామిడేషన్ మరియు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఇవి పాఠశాల వాళ్ళు అందిస్తున్న తరుణంలోని ఇక్కడ చెప్తున్న అంశం ఏంటంటే దాదాపుగా అన్ని క్రీడల కన్నా ఈ క్రీడ చాలా ప్రాచుర్యానికి చెందిన క్రీడ కాబట్టి దీన్ని రాష్ట్ర స్థాయి కావచ్చు, నేషనల్ స్థాయిలో కూడా తీసుకెళ్లి గోల్డ్ మెడల్ తీసుకొచ్చే ఆలోచన విధానంతో ప్రతి గ్రామ స్థాయిలో ఉండే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థి ఈ క్రీడ మీద వాళ్ళు పూర్తిగా నేర్చుకొని మరి భవిష్యత్తులో రాణించాలని, అదే విధంగా మేము దానికి పాటుపడుతున్నామని ఇటే స్పోర్ట్స్ వాళ్ళని కూడా అన్ని నాయకులను కలుపుకొని దీన్ని రెగ్యులర్గా ఆటలతో పాటు ఈ ఆటను కూడా సమకూర్చాలని ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తున్న తరుణంలో ఉన్నాము. ఇక్కడ మరొకరు ఉన్నారు, వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఈ అకామిడేషన్ గురించి ఏం చెప్తారు? అంటే అకామిడేషన్ గురించి అంటే ఇప్పుడు పిల్లలు పొందుతున్న దాన్ని వాళ్ళు చెప్పాలి సార్. మేమైతే ఇచ్చినాం. దీనికి నా వంతుగా కృతజ్ఞత మా ప్రిన్సిపాల్ మేడానికి చెప్తున్నాను సార్. ఫస్ట్ ఇక్కడ పర్మిషన్ ఉండాలని 2 డేస్ నుంచి అడగంగా మేడం, ఆర్సీఓ మేడం నుంచి పర్మిషన్ తీసుకున్నారు సార్. మాకు ఏ విషయమైనా సొసైటీ నుంచే మాకు పర్మిషన్ ఉండాలి సార్. అక్కడ మేడం పర్మిషన్ తీసుకొని ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మా స్కూల్లో పెట్టించడం నాకు కూడా చాలా 100% నాకు ఇష్టం ఉన్నది సార్. ఎందుకంటే మా పిల్లలు 8 మెంబర్స్ డిస్టిక్ సెలెక్ట్ అయ్యారు సార్. కానీ ఈ గేమ్లో 28 మెంబర్స్ ఉండ్రు. అంటే ఆత్యపాత్య గేమ్లో 28 మెంబర్స్, ఆ అమ్మాయిలు కాక అంటే మొత్తం కలిసి 32. ఆ 32లో బెస్ట్ డిస్టిక్ లెవెల్కు 8 సెలెక్ట్ అయ్యారు సార్. అయితే మా క్యాంపస్లో క్యాంపు నిర్వహించడం వలన ఇంకా మా మిగతా ఈ 8 మంది పిల్లలకు కాకుండా ఆ 28 మెంబర్స్ పిల్లలు కూడా ఇంకా ఇంప్రూవ్ అయితే స్కిల్స్ అనే ఉద్దేశంతో మేడాన్ని రిక్వెస్ట్ చేసి అడగడం వల్ల పర్మిషన్ ఇచ్చింది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఈ గేము
చిన్నప్పటి నుంచి అంటే గ్రామీణ స్థాయి నుంచి పూర్వకాలంలో ఆడిన గేమ్ సార్. ఇది వెన్నెల రాత్రుల్లో ఓ, అంటే వెన్నెల రాత్రుల్లో ఆడిన గేము. దీనికి ఏ రూపాయి ఖర్చు ఉండదు సార్. మనం లైన్స్ గీసుకొని ఆడడమే దీన్ని. అంటే అప్పుడు ఉప్పుగెర్ర అని ఆడేది. లైన్ ఏంటంటే ఇట్లా సేమ్ ఇట్లే ఉండేది. ఉప్పు ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టి మళ్ళీ ఎవరికి టచ్ అవ్వకుండా రావాలి సార్. అది ఓకే. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి ఈ గేమ్ గురించి. ఆట్యాపట్య గుడ్ ఈవినింగ్ సార్. నార్కల్ జిల్లా ఆట్యాపట్య ప్రెసిడెంట్ నేను ప్రసాద్, బాయ్స్ హై స్కూల్ కల్లకుర్తి పీడి. అయితే ఈ ఆట్యాపట్య గేమ్ను ఇంతకుముందు అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మేము ఒక ఫెడరేషన్ కప్ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, డిస్టిక్ల నుంచి మన దగ్గర వచ్చి పాల్గొన్నారు. తర్వాత అది అయిపోయిన తర్వాత ఈ సంవత్సరానికి గాను మొదలు మండలాల్లో, తర్వాత మండలంలో గేమ్స్ పెట్టి, తర్వాత డివిజన్లలో 4 డివిజన్లు మన తెలంగాణ మన నాగర్కర్నూలు జిల్లా అందులో 4 డివిజన్లలో కూడా పెట్టేసి తర్వాత వాళ్ళు నైపుణ్యం గలటువంటి క్రీడాకారులను తీసుకొచ్చి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందంటే వాళ్ళకు కూడా కాంబినేషన్, గేమ్ కాంబినేషన్ వాళ్ళకు ఉన్నట్టయితే బాగుంటుందని తమ్ముడు అంజీ మన నాగర్కర్నూలు జిల్లా ఆట్యాపట్య అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, తర్వాత ఇప్పుడు స్టేట్ కూడా తను మొన్ననే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. ఇది సంతోషంగా నేను వ్యక్తపరుస్తున్న ఈ విషయాన్ని. తర్వాత అతనే కష్టపడి బాగా అతను ఇందులో కష్టపడ్డ విషయాన్ని చాలా పొగదగింది. ప్రతి ఒక్క డిస్టిక్కి వెళ్ళి, మండలానికి వెళ్ళి అక్కడ నుండి ఓపికతో అంత శ్రమ వ్యయ ప్రయాసాలకు ఓర్చి తను ఇంతవరకు తీసుకొచ్చినందుకు తను అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను. అయితే ఈ గేమ్ చాలా పురాతనమైనటువంటిది. ఈ గేమ్ ఇంకా డెవలప్ చేసి మనం కొన్ని జీవో ప్రకారం మనం ఏం చేస్తామంటే SDF లో కూడా దీన్ని స్కూల్ గేమ్ ఫెడరేషన్ లో దీన్ని చేయడానికి పోటీగా అన్ని క్రీడలతో పాటు పోటీగా దీన్ని చేయడానికి కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మరియు కళాశాలల్లో కల్లకుర్తి నుంచి ఆట్యాపట్య సెలక్షన్ జరుగుతుంది. మొత్తానికి ఇదంటే చూస్తూనే ఉండండి. మీటింగ్ న్యూస్. నేను కల్లకుర్తి నుండి.